ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని ప్రజలు ఉచితంగా అత్యాధునిక వైద్యం పొందవచ్చు. సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా రాష్ట్రంలోని పేదలకు అందనుంది. పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలోనే అత్యాధునిక వైద్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టీమ్స్ ఆసుపత్రిని హైదరాబాద్ లో నిర్మించింది. అతిపెద్ద భవనాల సముదాయంతో దీన్ని నిర్మించగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. అతిపెద్ద భవనాల సముదాయంతో దీన్ని నిర్మించగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. సనత్ నగర్ లో నిర్మించిన ఈ ఆసుపత్రిని ఉగాది రోజున ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో టీమ్స్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఆసుపత్రి పనులు ప్రారంభంపైన చర్చించారు. ఇక దాదాపు టీమ్స్ పనులన్నీ పూర్తయ్యాయి. ఎక్విప్మెంట్ ట్రయల్స్ పూర్తి చేయనున్నారు. ఇక మిగిలిన సివిల్ వర్క్ కూడా త్వరలో పూర్తి కానున్నాయి. దాదాపు పనులన్నీ పూర్తవగా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంచాలని అధికారులకు దామోదర్ రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. ఇక రోగులకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సేవలు అందించనున్నారు. ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జ్ వరకు అన్ని ప్రత్యేక ప్లాట్ఫామ్ లోనే జరుగుతాయి. ఇందుకోసం HIMS సాఫ్ట్వేర్ ను ఉపయోగించుకున్నారు. దీంతో రోగుల స్థితి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీనివల్ల రోగులు వేగంగా సేవలు అందనున్నాయి. ఇక పారిశుద్ధం, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవలను ఆధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నారు. ఇక ఎక్స్రే మిషన్ల వినియోగం పైన టెక్నీషియన్లు సిబ్బంది ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి. నియామక ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. అటు రోగులు, సహాయకుల కోసం సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రజలకు దీనివల్ల కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందనుంది. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ముందుగా నిమ్స్ పరిధిలోని సీనియర్ వైద్యుల సేవలను ఇందులో ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే వైద్యులను బదిలీ చేయనుంది.